శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై. మనము కాగడ ఆరతిలో ఉన్నాం. ఇంకానే 5వ అభంగము, 4 అభంగాలు అయినాయి. ఇందులో మనకి దేవుని పంచారతి కరు భవాన్ హారతి, సాయిన్సి హారతి కరు బాబాన్ హారతి, ఉటా ఉటా హో బాంధవ వో వాళు హర మాధవ, సాయిర మాధవ వో వాళు హర మాధవ. దీనికి తాత్పర్యంగా ఫస్ట్ శ్లోకానికి వివరణ ఇస్తాను. బాబా, ఓ సాయిబాబా, పంచారతితో నీ హారతి చేసేదను. బాబా, ఓ సాయిబాబా, పంచారతితో నీకు హారతిని చేసేదను. కరోనియా స్థిరమానా పాహు గంభీరా హే జానా, సాయిచి హే జానా పాహు గంభీరా హే జానా. బాబా, రండి లెండి బంధువులారా, ఆ రామ మాధవునికి హారతి చేయుదుము. చూసారా, ఆ రాముడికి, ఆ సాయినాథుడికి హారతి చేద్దాం. రండి, సాయి రమా మాధవునికి హారతి చేద్దాం, రామ మాధవునికి హారతి చేద్దాం, మన సాయినాథునికి హారతి చేద్దాం, రండి లేవండి అని మనం అందరినీ కూడా, మన బంధువర్గాన్ని కానీ ఇతరులను కానీ అందరినీ కూడా లేపుతూ హారతి కోసం మనము లేపుతున్నాం, ఆ మాధవుడి కోసం. సాయిరాం. కృష్ణనాథ దత్త సాయి, కృష్ణనాథ దత్త సాయి, జోడో చిత్తా తుఝే పాయి, చిత్తా తుఝే బాయి, జోడో చిత్తా తుఝే పాయి. మా మనస్సు నీవై స్థిరముగా నుంచి గంభీరముతో నీ ధ్యానము చేసేదము. చూసారా, స్థిరముగా మా మనస్సును స్థిరముగా నీ ముందు గంభీరంతో అంటే ఏకాగ్రతతో ధ్యానముతో మేము ఏకాగ్ర చిత్తులమై నీ యొక్క ధ్యానంగా ఈ హారతిని చేసుకుంటాము. మా మనసుని స్థిరముగా నుంచము, నీ ముందు గంభీరముగా ఉంచుము అని మనం వేడుకుంటూ, ఓ కృష్ణనాథ దత్తా సాయి, ఓ కృష్ణనాథ, ఓ కృష్ణ. చూసారా, మనం సాయినాథుడిని ఎన్ని రకాలుగా రామ కృష్ణ దత్త ఎన్ని అవతారాల్లోనూ మనం పూజించుకుంటూ ఆయన్ని పిలుస్తున్నామో. ఓ కృష్ణనాథ దత్త సాయి, మా చిత్తమును ఎల్లప్పుడూ నీ చరణాల విందములపై ఉండునట్లు చేయుము. చూసారా ఎంత అద్భుతమో. ఓ కృష్ణ, ఓ పరమాత్మ, ఓ సాయినాథ, మా చిత్తమును మా మనస్సును ఎల్లప్పుడూ నీ చరణాల చెంత ఉంచుము అని మనం వేడుకుంటూ హారతిని చేసాము 5వ అభంగంలో. ఇప్పుడు కాగడ హారతికి వెళ్తున్నాము 6వ దాంట్లోకి. కాగడ ఆరతి కరితో సాయినాథ దేవా, చిన్మయ రూపాధ కవి దేవుని బాలకులగు సేవా. కాగడ ఆరతి కరితో సాయినాథ దేవా, చిన్మయ రూపాధ కవి దేవుని బాలకులగు సేవా. కామ క్రోధ మద మత్సర అటుని కాగడ కేలా, వైరాగ్యాచే దూపుగాలుని మీతో బిజవీలా. సాయినాథ గురు భక్తి జ్వాలని తోమి పేట విలాం, త్వదృత్తి జాళుని గరుని ప్రకాశు పాఢిలా. ద్వైత తమానాసుని మిలవి తస్సరూపి జీవా, చిన్మయ రూపద కవి దేవుని బాలకలగు సేవా.
భూకే చరే వ్యాపుని అవహే హృత్కమ్మలి రాహసి తోచి దత్తా దేవసిరడి రాహుని పావసి రాహుని ఏదే అన్యశ్రయతు భక్తస్తవధావసి నిరసునియా సంకటాదాస అనుభవదావసి నకలే త్వల్లీలాహి కుణ్యా దేవా వా మానవా చిన్మయ రూపదా కవి దేవుని బాలకలక సేవా త్వత్య సాధుంది బీనే సారే అంబరే కొందలే సగుణమూర్తి పాహణ్య అతుర జనసిరడి ఆలే ప్రాసుని తత్వన తత్వచనామృత అముచే దేహ బాని హర ఫలే సోడునియాధురభిమాన మానసత్వచరణి వాహిలే కృపా కరుణి సాయి మావులే దాస పదరిగ్యావా చిన్మయ రూపదా కవి దేవుని బాలకలగు సేవా. దీనికి తాత్పర్యాన్ని మనం భావార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ సాయినాథ, కాగడహారతి చేసేదను ఈ బాలకుని చిన్న సేవ గైకుని నీ దివ్య తేజోమయమైన రూపమును చూపుము. ఓ సాయిదేవా, నేను నీకు కాగడహారతి చేస్తున్నాను. మేము చిన్నపిల్లలము నీ ముందు. ఈ యొక్క భావనతో మేము మమ్మల్ని చిన్నపిల్లలుగా గైకుని మేము మీకు బిడ్డలం కదా, నువ్వు మమ్మల్ని ఆదరించి దయతో మేము చేసే ఆరతిని గైకునము. తేజోమయి నీ రూపమును చూపుము, నీ రూపముని చూపుము అంటే ఓ తేజోమయి, ఓ సాయినాథ, మమ్మల్ని అనుగ్రహిస్తూ నీ తేజోవంతమైన రూపాన్ని మాకు అనుగ్రహించు. కామ క్రోధ మద మాశ్చర్యములను ఏకీభవింపజేసి వత్తిని చేసి తిని. చూసారా ఎంత అద్భుతమో! మనలో ఉండే కామ క్రోధాలను మద మాశ్చర్యాలను ఏకీభవించి వత్తిని చేసి మనము వత్తిగా చేసి నీకు హారతినిస్తున్నాను దేవా. సాయిదేవా, మాలో ఉండే కామ క్రోధ మదమాశ్చర్యాలను కూడా తీసే తండ్రి. వైరాగ్యమనే నీతితో ఆ వత్తిని తడిపి తిని. చూసారా, మనలో ఉండే వైరాగ్యమనే వత్తిని హారతి పాట రాసేటప్పుడు వాళ్ళ భావాలు ఎలా పెట్టారో బాబా దగ్గర అనేది అద్భుతంగా ఉందండి. ఈరోజు మనం కూడా బాబా దగ్గర కూర్చుని మన భావాలని, మన ఆలోచనల్ని, మన బుద్ధిని కూడా బాబా దగ్గర పెడుతున్నట్టే ఉంది కదా. ఇప్పుడు మన బాబా దగ్గర కూర్చుని చక్కగా ఈ హారతి పాడుతూ ఉంటే ఆనాడు ఆ మహానుభావులు మనకి ఇచ్చిన ఈ హారతిని బాబా దగ్గర కూర్చుని మనం కూడా పెడుతున్నామండి బాబాను చూస్తూ. ఎంత అద్భుతం అండి! వైరాగ్యం అనే నేతితో ఆ వత్తిని తడిపి తిని సాయినాథుని పైనున్న గురుభక్తి అను జ్వాలను వెలిగించి తిని. అబ్బా, అద్భుతం అండి! మరి ఆ భక్తితో కదా మనము బాబా గారి దగ్గర కూర్చుని మనము ఇదంతా చేస్తున్నాము. ఆ భక్తి ఉండాలి కదా. ఆ భక్తిని తెచ్చుకుంటున్నారా ప్రతి ఒక్కరూ? తెచ్చుకోండి. సాయినాథుని ఆశీర్వాదాలు పొందాలంటే భక్తితో చెయ్యండి, అంతేగాని ఏదో చేసేసామని చేయకండి. ఓ దేవా, గురుభక్తిని అను జ్వాలను వెలిగించి తిని ఆ వత్తి వెలుగులో గురువు ప్రకాశించినాడు. అబ్బా, ఏమి చెప్పారండి వర్ణన! చూసారా, ఆ వత్తిలోనే మనము ఏం చేస్తున్నాము? మన యొక్క భక్తితో ఆ గురువు గారిని దర్శించుకుంటున్నాం. మరి అలా దర్శించుకుంటామా? రోజు దర్శించుకుందాం అలాగే హారతి చేస్తూ. అలాగే రెండో పార్ట్కి వస్తే అందులోనే భూమ్యాకాశములలో వ్యాపించిన నీవు యోగుల హృదయ కమలములలో నివసించినావు. అబ్బా, భూమి ఆకాశము వ్యాపించిన నీవు అంటే భూమి ఆకాశము నీవై ఉండగా ఓ సాయిదేవా, నీవు యోగుల హృదయ కమలములలో నివసించినావు. యోగుల హృదయములలో అంటే యోగులు కానివ్వండి, భక్తులుగా కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, మనం అందరము కూడా మన మదిలో ఆయన్ని నిలుపుకోవాలి. బాగా గట్టిగా నిలుపుకోవాలి, హృదయం నిండుగా నిలుపుకోవాలి. దత్తాత్రేయుడవైన నీవే షిరిడీ గ్రామంలో నివసించి ప్రకాశించుచున్నావు. నీవే దత్తాత్రేయుడవి.
కాబట్టి షిరిడీలో నివసించుతున్నది నీవే, మా హృదయంలో నివసించుతున్నది నీవే, ప్రతి చోట ఉన్నది నీవే. ఓ దేవా, ఓ ప్రకాశవంతమైన ఓ సాయి దేవా, ఎంత అద్భుతంగా ప్రకాశించుచున్నావయ్యా. ఇక్కడ ఉండి నీవి ఇతర భక్తులను కూడా కనిపెట్టుకుని ఉన్నావు. ఎక్కడో ఉన్నా, షిరిడీలో ఉన్నా, ఇక్కడే ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నీ యొక్క బిడ్డలుగా ఉన్న మేమందరము కూడా మా అందరినీ కూడా నువ్వు కనిపెట్టుకుని ఉన్నావు. వారి ఆపదలను తొలగించి అనుభవమును ప్రసాదిస్తున్నావు. అబ్బబ్బబ్బబ్బ, ఈ ఆపదలు నిజమే కదండి. నిరంతరము సాయి 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 అని అనండి, చక్కగా మీ ఆపదలన్నీ తొలుగుతాయి అని మీరు కాగడా హారతిలో ఈ యొక్క భావాలని పెట్టుకునే బలమైతే చక్కగా మనకు వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆయన లీలలని నలుగురికై కాక దేవతలకు కూడా, అంటే చూడండి, ఆయన యొక్క లీలల్ని మనం నలుగురితో పాటు దేవతలు, అంటే చూడండి, ముక్కోడి దేవతలు ఉన్నారు, మనము ఏదన్నా అంటే తదాస్తు అంటే ముక్కోడి దేవతల ఆశీర్వాదం ఉంటుంది అని అనుకుంటాం కదా. అలాగే దేవతలు కూడా మనతో పాటు ఆ యొక్క లీలల్ని, ఆయన్ని, బాబాగారిని దర్శించుకుంటున్నారని చెప్తున్నారండి ఆయన. సాయిరాం, నీ తేజస్సు యశస్సు మరియు కీర్తి అని, నీ తేజస్సు యశస్సు మరియు కీర్తి అనే దుందిబి ఆకాశ మండలములో మ్రోగుచున్నది. అబ్బబ్బబ్బబ్బ, అంటే ఇక్కడే కాదు స్వామి సాయినాథ, ఎక్కడెక్కడి నుంచో ఆకాశము భూమి ఈ రెండూ కూడా మధ్యస్థంగా ఉన్నా కూడా నీకు హారతి పాటలో నిన్ను ఎన్ని కోట్ల మంది జనాభా, ఎన్ని కోట్ల జీవరాశుల నుంచి కూడా నీ కీర్తనలు నిన్నే కీర్తిస్తూ, నిన్నే స్మరిస్తూ, నిన్నే ధ్యానిస్తూ ఎంత అద్భుతంగా చేస్తున్నారయ్యా. ఆకాశం మండలములలో మ్రోగుచున్నదే. నీ దర్శనమునకై భక్తులు చాలా దూరము నుండి కుతూహలపడుచు వచ్చినారు. స్వామి సాయినాథ, నీ హారతి కోసం, కాగడ హారతి కోసం ఎక్కడెక్కడి నుంచో కూడా పరుగులు తీసుకుంటూ నీ కాగడ హారతిని వీక్షించడానికి ఎంతోమంది దూర ప్రయాణికులు కూడా నీ దగ్గరికి రావడం జరుగుతుంది. దేవా, నీ వచనామృతములను గ్రోలి దేహ భ్రాంతిని కోల్పోయినారు. అబ్బబ్బబ్బబ్బ, నీ యొక్క నామస్మరణతో నీ యొక్క రూపాన్ని దర్శించుకున్న వెంటనే వాళ్ళ దేహ భావాన్ని కూడా నశింపజేసుకొని నిన్నే తన్మయత్వంతో అలా చూస్తూ ఉండిపోతున్నారు. దేవా, ఎంత అద్భుతం దేవా. అందుకనే అందరికీ మంచి ఆశీర్వాదాలను అందజేస్తున్నావు తండ్రి. వాళ్ళ కష్టాల్ని కూడా నీవుగా భావించి మమ్మల్ని ఆదరణగా చేర్చుకుంటున్నావయ్యా, నీ హృదయంలో పెట్టుకున్నావయ్యా. మేము కూడా అలాగే నిన్ను, నీ రూపాన్ని, నీ నామాన్ని కూడా మన హృదయాల్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. సాయి భక్తులారా, తప్పకుండా మన బాబా గారిని మనస్పూర్వకంగా మన హృదయంలో నింపుకుందాం. దేహ భ్రాంతిని కోల్పోయినారు. దురభిమానమును వదిలి మనస్సును నీ చరణ కమలములందు సమర్పించినారు. చూడండి ఎంత అంటే అలా తన్మయత్వం చెందుతూ మనలో ఉండే దురభిమానాలని, అంటే చెడు ఆలోచనల్ని కూడా వదిలి మనస్సును నీ చరణాల వద్ద పెడుతున్నామయ్యా. మాలో ఉండే దురాలోచనలు దూరమైపోయి మా మనస్సుని నీ పాదాల చెంత ఉంచుతున్నామయ్యా. తండ్రి సాయినాథ, మమ్మల్ని ఆదుకోవయ్యా. నీ చరణ కమలములందు సమర్పించినాము. ఓ సాయినాథ, దాసులైన మమ్ములను అనుగ్రహించి ఆశ్రయమును ఇమ్ముము. ఓ సాయినాథ, దాసులమైన మేము నీ దాసులము, మమ్ములను అనుగ్రహించి నీ యొక్క అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తండ్రి. సాయిరాం. ఇది కాగడ హారతిలో 6 అయింది. మళ్ళీ 7 కాగడ హారతి రేపు మార్నింగ్ చెప్పుకుందాం. సాయిరాం. మరి సాయి భక్తులారా, మీరందరూ ఈ యొక్క వీడియోని తిలకించి మీ కామెంట్స్ని తెలియజేస్తూ, మీకు ఏమన్నా ఉంటే షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి షేర్ చేయండి. మీ కామెంట్స్ని తెలియజేయండి.
మరి సాయినాథుని ఆశీర్వాదాలు పొందండి. ఈ తపనంతా నేను సాయినాథునికి దగ్గర చేయడానికి తపన పడుతున్నాను. ఇందులో తెలిసి కానీ తెలియక కానీ ఏమన్నా తప్పులు ఉన్నచో మీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మళ్ళీ వాటిని సరిదిద్ది మీకు నేను జవాబు చెప్పగలుగుతాను. ఆ సాయినాథుని ఆశీర్వాదాలతో సాయిరామ్.